మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. అదృష్టవంతుడు. ఒక కుటుంబంలో రాము, రాధ, వారి ఒక్కగానొక్క కొడుకు అర్జున్ నివసిస్తుండేవారు. రాము ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. తన కుటుంబానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు అతను ఎంతో కష్టపడుతూ ఉండేవాడు. అర్జున్ చాలా అల్లరి పిల్లవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి కొనిమ్మని అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు అర్జున్ తనకు స్పోర్ట్స్ షూ కొనిమ్మని వాళ్ళ నాన్నని అడుగుతాడు. పని పూర్తి చేసుకున్న రాము షాపుకు వెళ్ళి అర్జున్ అడిగిన చెప్పుల గురించి అడుగుతాడు. కానీ ఆ షూస్ చాలా ఖరీదైనవి. అందుకని వేరొక షూస్ను కొని ఇంటికి తీసుకువెళ్తాడు. రాము ఈ కొత్త షూస్ను అర్జున్కు ఇస్తాడు. కానీ అర్జున్ అతడు అడిగిన షూస్ తీసుకురాలేదని నిరాశతో ఎంతగానో ఏడుస్తాడు. కోపంతో ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిన అర్జున్ ఒక బస్ స్టాప్ దగ్గర ఆగి కూర్చుంటాడు. నేను ఎప్పుడు నాకు నచ్చిన షూస్ని కొనుక్కోగలను అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అటుగా ఒక అబ్బాయి కర్రల సహాయంతో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అతనికి కాళ్ళు లేని విషయాన్ని గుర్తించిన అర్జున్ ఎంతో షాక్కి గురవుతాడు. ఎంతో బాధపడతాడు. అప్పుడు అర్జున్ తనకి కాళ్ళు ఇచ్చినందుకు, అలాగే తనను ఎంతో ప్రేమించే కుటుంబాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాడు. నీతి: మనకంటే లేనివారిని చూస్తే మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది. Count the blessings, not the curses. In a family lived Ram, Radha, and their only son Arjun. Ram used to work in a factory. He used to work very hard and earned enough to support his family with the basic needs. Arjun was a naughty boy. He always used to keep asking for new things. One day, he asked his father to get him a new pair of his favorite sports shoes. After work, Ram went to a shop and inquired for the shoes Arjun had asked for. But those shoes were very expensive. So Ram bought another pair of shoes and returned home. When Ram gave the new shoes to Arjun, Arjun was very disappointed that his father did not bring him the shoes that he wanted. He cried a lot and left the house in anger. He started walking on the streets, and after some time he sat near a bus stop and wondered when he would get the expensive pair of shoes that he wanted. Just then, another boy passed by on his crutches. When Arjun saw that boy, he was shocked to see that the boy had no legs. Tears started falling from Arjun's eyes. He thanked God for giving him legs and a family who was so caring. Moral: count the blessings, not the curses. రైతు, అతని సోమరి కొడుకులు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు నివసించేవాడు. అతను ఎంతో కష్టపడతాడు. అతనికి రవి, రాజు, రమణ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ముగ్గురు ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. కానీ సోమరిపోతులు. తన కొడుకుల ప్రవర్తన చూసి వారి భవిష్యత్తు గురించి, తన పొలం గురించి చింతించేవాడు రామయ్య. ఒకరోజు రామయ్యకు ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు రామయ్య తన కుమారులను పిలిచి అంటాడు, మన పొలంలో నేను ఒక నిధిని దాచిపెట్టాను. అది ఎవరు కనిపెట్టి తెస్తారో వారికే సొంతమవుతుందని చెప్తాడు. ఇది విన్న ఆ ముగ్గురు మరుసటి రోజు పొలం దగ్గరకు వెళ్ళి నిధిని వెతికే పనిలో పడతారు. రవి ఒక దగ్గర వెతుకుతుంటే రాజు మరొక దగ్గర వెతుకుతాడు. రమణ పొలం మధ్యలో వెతుకుతుంటాడు. అలా మొత్తం పొలాన్ని ఈ ముగ్గురు తవ్వేస్తారు. కానీ వారికి ఏమీ దొరకదు. అప్పుడు రామయ్య చెప్తాడు, పిల్లలు,
మీరు నేలంతా తవ్వేశారు కదా, మరెందుకు కొన్ని విత్తనాలు చల్లకూడదు అని అంటాడు. కొడుకులు దీనికి అంగీకరించి విత్తనాలను నాటుతారు. కొన్ని రోజుల తరువాత పంట పండుతుంది. పొలమంతా ఎంతో పచ్చగా మారుతుంది. రామయ్య అతని కుమారులు ఇది చూసి ఎంతో ఆనందిస్తారు. అప్పుడు రామయ్య, పిల్లలు, ఇదే నేను మీకిస్తానన్న అసలైన నిధి అని అంటాడు. ఆ రోజు నుంచి రవి, రాజు, రమణలు బద్ధకాన్ని వదిలేసి పని చేయటం మొదలుపెడతారు. నీతి: కష్టపడితే వచ్చే ఫలితం ఎంతో ఆనందాన్నిస్తుంది. A farmer and his lazy sons. In a village lived a very hard-working farmer, Rajesh. He had 3 sons, Karan, Arjun and Yash. All 3 were strong and healthy, but they were lazy. Rajesh was sad, thinking about his sons and the future of his farm. One day, Rajesh got an idea. He called his sons and said, "I have hidden a treasure in our farm. If you can search the treasure, it will be all yours." The 3 sons were overjoyed. The next day, they went to the fields and started searching. Karan started from one end. Arjun searched from the other end. And Yash did so from the center. They dug each and every inch of the field, but they could not find anything. Rajesh said to his sons, "Dear boys, now you have tooled and conditioned the field. Why not we sow a crop?" The sons agreed and began to sow the crops. Days passed. Soon the crops grew lushly green. Rajesh and his 3 sons were delighted. Rajesh said to his sons, "This is the real treasure I wanted you to have." That day onwards, Karan, Arjun and Yash started working hard and were never lazy. Moral: fruits of hard work are always sweet.